వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రంలో ఒక్కటైన కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 1 గంట నుండి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. హరహర మహాదేవ శంభో శంకర అనే నినాదంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా నిడమరు మండల వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెదనిండ్రకొలను గ్రామంలోని స్వయంభూ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించగా హరహర మహాదేవ శంభో శంకర అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ ఆవరణలో అన్న సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి బీచ్ రోడ్లో స్వయంగా పారిశుధ్య పనిలో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. వైఎంసీఏ, ఎంజీఎం పార్కు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. కమిషనర్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది కూడా ఈ క్లీనింగ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని బీచ్ రోడ్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. నగర ప్రజలు, పర్యాటకులు బీచ్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. నగరం, అందులో మన బీచ్ మన అందరికీ గర్వకారణం. ఆ తీర ప్రాంతం స్వచ్ఛందంగా ఉంచడం, కొనసాగించడం మన అందరిది బాధ్యత. 2 రోజుల క్రితం నేను ఇక్కడ తిరిగితే ఆర్కే బీచ్, ఎన్సీబీ సైడ్ నుండి ఎంజీఎం పార్క్ వరకు చూస్తే చాలా చోట్ల చెత్త పడి ఉన్నాయి. ఇప్పుడు మన అందరికీ తెలుసు ఐఎఫ్ఆర్, మిలాన్, ఐఓఎన్ఎస్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా చాలామంది విదేశాల నుండి పర్యాటకులు, మిలిటరీ పర్సనల్, డెలిగేట్స్ వాళ్ళు రాబోతున్నారండి. సో అందుకే మేము ఈరోజు వైజాగ్ వాలంటీర్స్ సతీష్ గారి ఆధ్వర్యంలో ఆయన వైజాగ్ వాలంటీర్స్తో కలిసి వైజాగ్ సిటీ పోలీస్, సిపి నుండి హోంగార్డ్ వరకు అందరూ కలిసి బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేపట్టాము. ఇప్పుడు ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన విదేశానికి వెళ్తే అక్కడ బీచెస్ చూస్తే చాలా అందంగా ఉంటాయి, చాలా స్వచ్ఛంగా క్లీన్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనం తిని పాడేస్తాం, త్రాగి పాడేస్తాం, ఫంక్షన్ చేసి ప్రోగ్రాం పెట్టి తర్వాత అన్ని చెత్త పాడేస్తాం. అందుకే ఈ పరిస్థితి ఉంది. ఎస్పీ గారికి చెప్పాము, ఎక్కడెక్కడ ఇలా పాడేస్తున్నారో అక్కడ సీసీటీవీ పెట్టాలి, లైట్ పెట్టాలి, తర్వాత బోర్డు పెట్టాలి. మనం టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద అందరినీ బుక్ చేస్తాం, సీసీటీవీలో దొరికిపోతారు. అందరి మీద కేసు పెడతాం. అందరికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఖడ్గం గద విల్లు ధరించి శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తించాయి. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. తమ సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందని ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు తమను ట్రోలింగ్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కానీ తమను లక్ష్యంగా చేసుకున్న వారికి ఒకటే విషయం చెబుతున్నానని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. ఇప్పుడే తొందరపడి మాట జారవద్దని, తమపై కారుకోతలు కూయవద్దని బీఆర్ఎస్ ని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో 90% మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 16 స్థానాలకే పరిమితమైందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం, మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి, మేమే అంతటా నంబర్ 1 ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం, లిటరల్లీ ప్రజలు మాకు గుడి కొడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల 3వ స్థానానికి, కొన్ని చోట్ల 4వ స్థానానికి పడిపోవడం, అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం. ఒక అబ్జర్వర్గా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈ ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది, మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు, మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు, దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు. అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు. అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు 16 స్థానాలు వచ్చినా 17 స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక మంచి ఎజెండాతో వచ్చే వాళ్లకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అంతేకాకుండా నేను 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను. 6 నెలలు మీకు బోనస్ వచ్చడేమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు. అక్కడ ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు. ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాలని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలరే, పిక్చర్ బాకీ. సో ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు, వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువడతట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగ్యన్స్ తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్. అందులో
అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర పురోగమనానికి ఇంధనంగా బడ్జెట్ ఉపయోగపడుతుందన్న మంత్రి కందుల దుర్గేష్. రాబోయే కాలంలో విప్లవాత్మక మార్పులకు బడ్జెట్ శ్రీకారం చుడుతుందని వ్యాఖ్య. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ని స్వాగతిస్తున్నామన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి అగ్రతాంబూలం కల్పించడంపై హర్షం. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఎప్పటికీ ఆపలేరన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అంబటిపై నమోదైన కేసులు, అరెస్టులు రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపణ. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ ట్రోలింగ్ చేసిందన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోవాలని సూచన. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.